నీ సన్నిధి నా తోడుగా వచ్చునని మాట ఇచ్చిన మహోన్నత నీ సన్నిధి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో దేవుని యొక్క మాటలు వినడానికి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పిల్లలారా గమనించండి, ఈ నెల 19, 20 తేదీలు 2 రాత్రులు రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాలలో ఉన్నట్లయితే, అదేవిధంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ సభల్లో పాలుపంపులు పొందాలని ఆశపడినట్లయితే తప్పకుండా మీరు రండి. సభల్లో పాలుపంపులు పొంది దేవుని యొక్క మేలులు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సభల్లో మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. గొప్ప దైవజనులు, దేవుని చేత బలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు ఈ సభల్లో పాలుపంపులు పొంది దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు కనుక వాక్యాన్ని విని మేలు పొందాలని ఆశ కలిగి ఉంటే తప్పకుండా మీరు రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిది, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సువార్త పనిని ప్రారంభించినటువంటి రోజులవి. ఆయన తన పని కొరకు కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి వారిలో అనేక మంది పామరులు, మనుషులందరి చేత ఒక మాటలో చెప్పాలంటే చిన్న చూపు చూడబడుతున్నటువంటి వ్యక్తులు. వారి వారి ఉద్యోగాల మీద, వారి వారి చేతి పనుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులను ప్రభు కోరుకొని నన్ను వెంబడించమని ఆయన పిలిచాడు. చేపలు పడటానికి వెళ్ళినటువంటి, చేపలను వేటాడడానికి వెళ్ళినటువంటి పేతురును పిలిచినటువంటి దేవుడు ఒకానొక రోజున సుంకపు మెట్టు దగ్గర కూర్చుండి ఉన్నటువంటి లేవిని చూసి, ఇదిగో నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీవు నన్ను వెంబడించమని ఒక్క మాట యేసయ్య చెప్పగానే యేసుకు మరో మాట సమాధానం చెప్పలేదు. అయ్యా, రమ్మంటున్నావు, నాకు బోలెడని బాధ్యతలు ఉన్నాయి, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, కొద్ది రోజులు ఆలోచించి, కొంతకాలం ఆలోచించి తర్వాత నిన్ను వెంబడించాలా వద్దని ఒక నిర్ణయం తీసుకుంటానని యేసయ్య దగ్గర లేవి మాట్లాడలేదు. పేతురు కూడా అదే సమాధానం చెప్పాడు. వెంటనే తన వలను, తన దోనెను, తాను పట్టినటువంటి విస్తారమైనటువంటి చేపల రాశిని విడిచిపెట్టి కనీసం తన భార్యకు కానీ, పిల్లలకు కానీ, అత్తకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఒక్క మాట అయినా చెప్పకుండా యేసయ్యను వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. లేవిని పిలిచాడు, నీవు నన్ను వెంబడించు, నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు, నా పని కొరకు రమ్మని యేసయ్య పిలవగానే మారు మాట మాట్లాడకుండా లేవి యేసయ్య వెంబడి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఆ తర్వాత లేవి తన ఇంట గొప్ప విందు చేశాడట. ఆ విందుకు యేసయ్యను కూడా ఆహ్వానించాడు. సుంకరులు, శాస్త్రులు, ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తులు, మేమే గొప్పవారమని అనుకొని భ్రమల మధ్యలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను కూడా లేవి
విందుకు రమ్మన్నాడంట. నేను దేవుని పని చేయడానికి వెళ్తున్నా, యేసు దగ్గర శిష్యరికం చేయడానికి వెళ్తున్నా. నేను నా ఉద్యోగాన్ని, నా బాధ్యతలను విడిచిపెట్టి యేసుతో వెళ్తున్నానని అందరికీ చెప్పడానికి, అందరితో కలిసి ఒకసారి సంతోషంగా విందు చేయడానికి లేవి వారందరినీ రమ్మని పిలిచాడంట. ఆ విందుకు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, సుంకరులు పాపులు కూడా ఆ విందులోనికి వచ్చారట. యేసుతో పాటు ఆ విందులో పాలు పంపులు పొందారంట. యేసుతో పాటు సుంకరులు కూడా, పాపులు కూడా ఈ పెద్దలు అనబడినటువంటి వ్యక్తులతో పాటు కలిసి కూర్చున్నారట. ఈ గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు పాపులను చూసి, సుంకరులను చూసి అసహించుకొని, ఏంటి బోధకుడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు అనుకున్నాం, ఆయన ఒక ప్రవక్త అనుకున్నాం, ఆయన ఒక గొప్పవాడు, మహానుభావుడని మేము కీర్తిస్తున్నటువంటి ఈ సమయంలో ఆయన చేస్తున్నటువంటి పనేంటి? ఆయన పాపులతో పాటు కలిసి భోజనం చేయడం ఏంటని వారిలో వారు సనుక్కుంటున్నారంట. మీరు మనసులో సనుక్కున్నారనుకో, నాకు తెలుస్తుందా? మీరు మనసులో సనుక్కున్నారనుకోని నాకు తెలుస్తుందా? మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుస్తుంది. మీ ముఖం చూడగానే మీ మనసులో ఏముందో నాకు చాలా వరకు అర్థమైపోద్ది. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? వాక్యం చెప్పేటప్పుడు మీరు వాక్యం వింటున్నా మీ ముఖం చూడగానే మీరు ఏది ఆలోచిస్తున్నారో, అసలు మీరు అటెన్షన్లో ఉన్నారో టెన్షన్లో ఉన్నారో నాకు ఊరికి అర్థమైపోద్ది. అటెన్షన్లో ఉన్నవాడేమో ఏం చెప్తాడని ఆతృత ఉంటాడు, టెన్షన్లో ఉన్నవాడేమో గడియారం చూస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, వెనక్కి చూస్తాడు, కంగారు పడతాడు, అటు ఇటు చూస్తాడు, తలగొట్టుకుంటాడు. ఇంకెప్పుడు అయిపోద్దిరా బాబు, వెళ్ళిపోవాలి. అతనికి ఉన్నటువంటి పనిని బట్టి ప్రార్థనను తొందరగా ముగిస్తే బాగుండు అనుకుంటారు. అతనికేదో పని ఉంది బయటికి వెళ్ళాలి, ఆవిడకేదో పని ఉంది బయటికి వెళ్ళాలి. ఆవిడకు ఉన్నటువంటి పనిని బట్టి మనసులో అనుకుంటారు, ప్రార్థన ఇవాళైనా తొందరగా ఆపేస్తే బాగుండు. ఒకరోజు అరగంట ముందు ముగించేస్తే నష్టమా అనే ఆలోచన మనసులో రాదు. మనసులోకి సాతానుగాడు తీసుకొస్తాడు. మీరేం ఆలోచిస్తున్నారో, మీ ఆలోచన సరళి ఏ విధంగా ఉందో, మందిరంలో కూర్చున్నప్పటికీ మీరు ఏది ఆలోచిస్తున్నారో మీకు తెలుసు, మిమ్మల్ని చూస్తున్న నాకు తెలుసు. ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరు వాక్యం వినట్లేదు, ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎవరు శ్రద్ధగా లేరు, ఎవరు ఏదో ఆచారంగా వచ్చారు, ఎవరు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చారని మీ ముఖం చూడగానే నాకు అర్థమైపోద్ది. మీరు అనొచ్చు, అన్న పాస్టర్ గారు నా ముఖం చూస్తే మీకు ఏమైనా అర్థం అవుద్దంటే అర్థం అవుద్ది. చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు మీ మనసులో ఏముందో చెప్పమంటే చెప్పేస్తా. యేసుతో పాటు కలిసి పాపులు సుంకరులు భోజనం చేస్తూ ఉంటే చూసినటువంటి ఈ పెద్దలు, గొప్పవారమని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు, శాస్త్రులు, పరిసయ్యులు మనసులో సనుక్కుంటున్నారంట. అలాంటి నీచమైన వారితో కలిసి భోజనం చేయడం ఏంటి? మనం ఏదైనా ఒక పెళ్లి విందుకు వెళ్తాం, రండి అని పెళ్లి కార్డేస్తారు, మనం పెళ్ళికి వెళ్తాం. అందరూ భోజనానికి కూర్చున్నారు, వరుస కూర్చున్నారు. ఒక సీటు ఖాళీ ఉంది. ఈ సీటు పక్కన మురికి బట్టలు వేసుకొని, చూడడానికి అసహ్యంగా ఉంది ఒక ఆవిడ, మురికి బట్టలు వేసుకొని, ముఖం కూడా సరిగ్గా కడుక్కోకుండా చిరాగ్గా ఉంది. ఆవిడ పక్కన కూర్చుంది. ఎవరైనా పిలిచి, అమ్మా ఇక్కడ కుర్చీ ఖాళీ ఉంది రండి అంటే మీరు ఏమంటారు? కొంచెం ఆగి చేస్తాం లేండి అంటారు. ఆకలి అవుతుంది లోపల, కానీ మనమేమనుకుంటాం, చిచ్చి ఆవిడ పక్కన కూర్చొని భోజనం చేయాలంటే మనసుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని మనం మనుషుల ప్రక్కన కూర్చోవడానికి మనం ఇష్టపడం. మనకు నచ్చిన వారి ప్రక్కనే మనం కూర్చుంటాం. మనకు నచ్చకపోతే వారి పక్కన పొరపాటున కూర్చోం. ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెట్టినా వారి పక్కన కూర్చోవడానికి మనం ఇష్టపడం.
ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసయ్య ఆ పాపులతో పాటు కలిసి భోజనం చేసేటప్పుడు వారు మనసులో సనుక్కుంటున్నారట. ఏమని 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 సనుక్కుంటున్నారో చూడండి. ఈయనేదో గొప్పవాడు అనుకున్నాం, వారితో పాటు తినడం ఏంటి, వారితో పాటు త్రాగడం ఏంటి అని మనసులో అనుకుంటుంటే యేసయ్య 2 ప్రశ్నలు అడిగాడంట. 2 ప్రశ్నలు అడిగాడు, రెండింటికి సమాధానం చెప్పాడు. మొదటిది ఏమిటంటే, రోగులకు వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్నవాడు హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడి అవసరం లేదు, రోగముతో ఉన్నవాడికి వైద్యుడు అవసరమే అన్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. రెండో మాట, మారు మనసు పొందడానికి, మనుషులు వారి జీవితాలను మార్చుకోవడానికి, పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను పిలవడానికి వచ్చాను, కానీ నీతిమంతులను నేను రమ్మని చెప్పలే. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఏమంటే చర్చికి నీతిమంతులే రావాలి, యేసుక్రీస్తు ప్రార్థన మందిరానికి నీతిమంతులే రావాలి, ఏ కోశాన్ని చూసినా కానీ ఏ విధమైనటువంటి తప్పు మనిషిలో ఉండొద్దు, వాళ్ళు మాత్రమే మందిరానికి రావాలంటే వచ్చే ఆదివారం ఎంతమంది ఉంటారు మందిరంలో మీరు చెప్పండి? పాస్టర్ గారు ఉంటారా? పాస్టమ్మ గారు ఉంటారా? ఎంతమంది ఉంటారు? నీతిమంతులే రావాలండి చర్చికి. భర్త మీద పోట్లాడని వాళ్ళు, భార్యను కొట్టని వాళ్ళు, అన్నదమ్ములతో ప్రేమగా కలిసి ఉండేవాళ్ళు, అసలు మనసులో అసలు కోపమే లేని వాళ్ళు, చిరాకు రాని వాళ్ళు, ఒక దెబ్బ కొట్టినా రెండో చెంప చూపించండి అనేవాళ్ళు. ఇటు కొట్టారనుకోండి, అమ్మ ఈ చెంప కొట్టకపోతే ఏసీ ఒప్పుకోడు, ఇటు కూడా కొట్టమని అనేవాళ్ళు. గుడికి రండి అంటే ఎలా ఉంటుంది మందిరం? అట్టంటారండి, రారా ఉండరా? ఏసై చెప్పాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, అందరూ పాపులే. పాపం అంటే మీరు అనుకోవచ్చు, కొన్ని చూసి పాపం ఏంటి, సిగరెట్ తాగుతున్నారండి పాపం, మందు తాగుతున్నారండి పాపం, భార్యను కొట్టాడంటే అయ్యో పాపం. ఈ రకమైనటువంటి పాపాలను మనం చూస్తాం. కానీ బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, నేను చెయ్యకూడదు అని చెప్పిన దానిని చేసిన వారే పాపులు అంటాడు. నేనేదైతే చేయకూడదని చెప్పానో, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఏదైతే నేను చెప్పానో అది చెయ్యకుండా ఉండడమే పాపం, దాన్ని పాటిస్తేనే పాపం కాదంటాడు. ఏంటి? వాటితో పాటు ఇంకా చాలా చెప్పాడు. నీ పొరుగు వాని దేనిని ఆశించకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఇంకా చాలా చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను తప్ప, నీ దేవుని తప్ప ఎవరిని ఆరాధించొద్దు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున నీతిమంతులు మాత్రమే చర్చికి రావాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి చర్చిలన్నీ ఖాళీ అయిపోతాయి. మరి పాపులు రెండంటే, పాపులు చర్చికి రావాలంటే మందిరాలు సరిపోతాయా? కిటకిటలాడిపోతాయి. అంటే భూమి మీద ఏముంది ఇప్పుడు? భూమి మీద ఏమి నిండి ఉంది? భూమి మీద ఏం ప్రబలుతుంది? భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క మనసులు ఎలా ఉన్నాయి? వారి ప్రవర్తన, వారి విధానం ఎలా ఉంది? నీతి వైపు వెళుతున్నారా, పాపం వైపు వెళుతున్నారా? యేసు చెప్పాడు, నేను మారు మనసు పొందడానికి పాపులను రమ్మని పిలవడానికి వచ్చాను. మీరు నీతిమంతులైతే మీరు వెళ్ళిపోండి. నీ నీతిమంతులను రమ్మని చెప్పలా. నీతిమంతులు వారి స్వనీతిని బట్టి వారు ప్రతిఫలం పొందుతారు. పాపుల జీవితాలు మారాలని, పాపములో పడిపోయినటువంటి స్వజనులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు, అన్యజనులందరూ రక్షించబడాలని నేను వచ్చానంటాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంచి చూస్తే మన జీవితాలలో మంచి అనేది లేనటువంటి
మనుషులు ఉన్నటువంటి దేశం ఇది, ప్రపంచం ఇది. ప్రతి ఒక్కరూ అనేక విధాలైనటువంటి తప్పిదాలను, పాపాలను చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నువ్వు పాపములో ఉంటే రా, నీ పాపాలను విడిచిపెట్టు, మరలా తిరిగి నువ్వు మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందడానికే నేను పిలవడానికి వచ్చాను. నీ మనసు మారాలి. మనిషి మారడం గొప్పేం కాదు. బ్యూటీ పార్లర్కి వెళ్తే నల్లోడు తెల్లోడు అయిపోతాడు, తెల్లోడు ఏమనైపోతాడు. బ్యూటీ పార్లర్కి వెళ్తే తెల్ల జుట్టు నల్ల జుట్టు అయిపోతే, నల్ల జుట్టు పీసులు పెడుతున్నారు పిల్లలు ఈ మధ్యలో. కొబ్బరి పీసులాగా ఇక్కడ మధ్యలో తెల్లగా ఎత్తున్నారు, ఎర్రగా తెల్లగా. రంగు మారడం పెద్ద గొప్ప ఏం కాదు. మనిషి పై రూపాన్ని మార్చుకోవడం గొప్పతనం ఏం కాదు. ఈ రోజున దేవుడు పై రూపాన్ని మార్చుకోమని కాదు, మనసును మార్చుకోవాలని, మారు మనసు పొందాలని ప్రభువు పిలుస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విని నాతో పాటు ప్రార్థిస్తున్నటువంటి పిల్లలందరి కొరకు స్తోత్రం. పాపంలో ఉన్నట్లయితే వారు మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. ఒకవేళ నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణలో జీవిస్తున్న వారైతే సాతానుగాడి మాటలు వినకుండా, ఒకవేళ సాతానుగాడి మాటలు విని ఎవరైనా సరే లోకంలో పడిపోయారేమో వారి మీద మీ కనికరం చూపించండి. సాతాను క్రియలను జయించి పోగొట్టుకున్నటువంటి రక్షణను తిరిగి సంపాదించుకోవడానికి కృప చూపండి. ఆజ్ఞ అతిక్రమమే పాపమన్నావు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం. ఏ విషయంలో కూడా మేము ఆజ్ఞను అతిక్రమించకుండా నీ కృపను పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ మాటలు విని నాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి బిడ్డల మీద, కుటుంబాల మీద మీ కనికరం చూపించండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.